హాయ్ అండి, ఈ రోజు మన రెసిపీ నిమ్మకాయ పులిహార. అందరూ అన్ని వేళలా అలవోకగా కాస్తంత ఇష్టంగా చేసుకోగలిగే ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని సన్నటి సెగ మీద దోరగా వేయించుకుంటూ అందులోనే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే 4-5 పచ్చిమిర్చి చీలికలను వేసి కలుపుకున్నాక 2 రెమ్మల కరివేపాకు వేసి కలుపుకోవాలి. అదే కడాయిలో 1/2 టీ స్పూన్ పసుపు వేసి మరోసారి కలుపుకోవాలి. ఇలా మసాలా దినుసులన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకున్న తరువాత ఇప్పుడు ఒక మీడియం సైజు నిమ్మకాయను కట్ చేసి ఒక బౌల్లోకి రసాన్ని పిండుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ ను వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ నిమ్మకాయ రసాన్ని ఉడికించి పక్కన పెట్టుకున్న 200 గ్రాముల రైస్ లో కలుపుకొని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం ద్వారా నిమ్మరసం అంతా రైస్ కు పడుతుంది. ఇప్పుడు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పోపులో రైస్ ను వేసి నెమ్మదిగా కలుపుకోవాలి. ఇక్కడ కాస్త సాల్ట్ ను అడ్జస్ట్ చేసుకొని మరోసారి కలుపుకోవాలి. ఇప్పుడు గుప్పెడు కొత్తిమీర తరుగును వేసి కలుపుకోవాలి. అంతేనండి, మంచి సిల్కీ స్ట్రక్చర్ లో నచ్చే ఫ్లేవర్ లో ఉన్న రుచికరమైన ఈ నిమ్మకాయ పులిహోర మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.